రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పై ఎయిర్ షోతో పాటు మ్యూజికల్ కాన్సర్ట్ ఆకట్టుకుంది. రేపు కీలకమైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ వాదులెవరు, ద్రోహులెవరో రేపు తేలిపోతుందని మంత్రులు అన్నారు. ఇటు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తామని మంత్రులు ప్రకటించారు. ప్రజా విజయోత్సవాలు ట్యాంక్ బండ్పై కలర్ఫుల్ గా జరిగాయి. సాయంత్రం జరిగిన ఎయిర్ షో ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. 15 సూర్యకిరణ్ విమానాలతో చేసిన విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఎయిర్ షోను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ఉత్తమ్, పొంగిలేటితో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత ఐమాక్స్ గ్రౌండ్ లో జరిగిన సింగర్ రాహుల్ సిప్లీగన్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధరబాబు, జూపల్లి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లీగంజ్ మ్యూజికల్ ప్రదర్శన ఆకట్టుకుంది. సిప్లీగంజ్ ను శాలువాతో సన్మానించారు సీఎం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేపు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ కార్యక్రమానికి ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. రేపు సెక్రటరియట్లో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించినట్లు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిజమైన తెలంగాణ వాదులెవరో రేపటి స్టేజీపై తెలుస్తుందని కామెంట్ చేశారు. రాష్ట్రంపై, తెలంగాణ తల్లిపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వస్తారని చెప్పారు కోమటిరెడ్డి. खाली अदानी का गवर्नमेंट है, अदानी का अमेरिका में केसों में चल रहा, वो देख लो नड्डा जी, कहीं को हमारा तेलंगाना को छोड़ दो, हमारा क्या करना मालूम है. కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదిస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య రైతులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. గత సర్కార్ వీఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాత్రి రద్దు చేసిందన్న పొంగిలేటి, రెవెన్యూ గ్రామాలకు మళ్లీ ఓ అధికారి నియమిస్తామని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడం కోసం అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం బ్యాంకులకి గాని మిగతా సంస్థలకు గాని కడుతుంది. అతి తక్కువ ధరకే టీ ఫైబర్ సేవలను అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్బాబు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా టీ ఫైబర్ సేవలను ప్రారంభించారు మంత్రి. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మీ సేవ మొబైల్ యాప్ను శ్రీధర్బాబు ప్రారంభించారు. రైతుల రుణమాఫీ బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కరీంనగర్లో 218 ఎకరాల్లో, మైలారం, గణపురం, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో 60 ఎకరాల్లో ఈ సంవత్సర కాలంలో 1,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్ర కేబినెట్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి సీతక్క. తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. నేరుగా తననే కామెంట్ చేయాలి కానీ కేబినెట్ మొత్తాన్ని ఉద్దేశించనడం సరికాదన్నారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అనేక విధాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి మనసును నొప్పించారని భావోద్వేగానికి లోనయ్యారు సీతక్క. ఆ మూలంగా క్యాబినెట్ మొత్తాన్ని మీరు అట్లా చేయడంలో ఎవరి కుట్ర అయినా దాగిందో మాకైతే అర్థమైతలేదు. మరి మీరు నిన్నటి దాకా బొడిగ శోభ అని తిప్పినటువంటి ఆమె ఏ భావజాలం నుంచి వచ్చింది? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, ఒకటే మతం ఉండాలి, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే ఈ ప్రధానమంత్రి ఉండాలి అనేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. గత 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు ఏమాత్రం నెరవేరలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ హయాంలో నిరంకుశ పాలన కొనసాగిందన్నారు. వనపర్తి జిల్లాలో 136 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎంపీ మల్లురవితో కలిసి శంకుస్థాపన చేశారు జూపల్లి. ఇక ప్రతిపక్షాల ఛార్జిషీట్ను ప్రభుత్వ రిప్రజెంటేషన్ గా భావిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జిషీట్లో అంశాలు, ప్రజా సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అది ఛార్జ్షీట్ కాదు, రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన దాన్ని మేము తప్పకుండా
పరిశీలన చేసి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. 9 నెలల్లో రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపయ్యాయని తెలిపారు. సెక్రటరియట్లో రాష్ట్ర ప్రజల చిరకాల కోరికైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు సీఎం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి. కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రేపు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహంను ఆవిష్కరించనున్నారు. విగ్రహం రూపశిల్పిని పీసీసీ చీఫ్ ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని వరంగల్ ఎంపీ కావ్య చెప్పారు. ఏడాది పాలన విజయోత్సవాలను చూసి బీజేపీ బీఆర్ఎస్ ఓరవటం లేదని మండిపడ్డారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో అమరుల పిడికిళ్లను జోడించడం ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు తెస్తుందన్నారు. సెక్రటేరియట్లో ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపశిల్పి రమణారెడ్డిని మహేష్ కుమార్ సన్మానించారు. రమణారెడ్డి కళాత్మకతను అభినందించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించిన పీసీసీ చీఫ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో మాట్లాడారు. రేపటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు భారీగా తరలి రావాలన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. హనుమకొండ జిల్లా మడికొండలో ప్రజాపాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నా పాత్రగా నేను కూడా దేవనూరు గుట్టల్ని కానీ గన్పూర్ని కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. మనకి మామ్నూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే 150 కిలోమీటర్ల లోపు ఒకవేళ ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకో చోట ఎయిర్పోర్ట్ రాదు అన్నారు. దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడి ఆ నిబంధనను సడలించి మనకి ఎయిర్పోర్ట్ ఇవ్వడం జరిగింది. మనకున్న మెగా టెక్స్టైల్ పార్క్కి సంబంధించిన మెటీరియల్ కానీ అక్కడి నుంచి కొత్త సౌత్ కొరియా నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి మనకి. ఈ సంవత్సరం ఒక్క టీఎంసీ కూడా అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేయలేదు. ఒక్క చిక్క నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళను వాడుకోలేదు. ప్రకృతిని కరణించడం, ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తీసుకోవడం, భూగర్భ జలాలు పెరగడం ద్వారా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడైంది. ఇది రికార్డు కాదా? యాదగిరిగుట్టలో పాత పద్ధతులను పునరుద్ధరించడంతో పాటు టెంపుల్ సిటీలోని 20 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీరుల ఐలయ్య. గోదావరి జలాలను ఆలేరు నియోజకవర్గం చెరువుల్లోకి మళ్లించేందుకు 80 లక్షలతో కాలువలకు మరమ్మతులు చేసినట్టు చెప్పారు. ఏడాది ప్రజాపాలనపై యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడారు బీరుల ఐలయ్య. ఇంకా ఉన్నటువంటి చెరువులను పునాది కాలువల ద్వారా అక్కడ ఆకోకూరు మండలం, గద్దమల ద్వారా ఉన్నటువంటి 6 మండలాలకు సస్యశ్యామలం చేస్తానని చెప్పి మీ ముందు మాటిస్తున్నా. బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా ఉందని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగుతుందన్నారు జీవన్ రెడ్డి. వ్యవసాయం ప్రధానంగా బట్టి రూపొందిస్తే మీరు ఈ గొలగబట్టిన మంచిగా ఇంకొక చేయి చూపెడుతున్నారు. అరే ఇది ఆశ్చర్యమే. ఏదో మిత్రులు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బీజేపీలు ఏం మాట్లాడినో నేను గమనించలేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఆరెంజ్ కలర్ ను ఆకుపచ్చ ఈ రెండు ఏ పార్టీకి చిహ్నమే? బీజేపీ. మరి అందుకే వాళ్ళు సప్లై ఉన్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అట్లా ఆలోచించలే. శాంతికి ప్రతీకగా ఏదైతుందో ప్రేమ వాత్సల్యాలను పంచే విధంగా ఆకుపచ్చ. ఏడాది పాలన విజయోత్సవ కార్యక్రమాలు చూసి బీజేపీ బీఆర్ఎస్ ఓర్వడం లేదన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు ఢిల్లీ నుంచి బీజేపీ నాయకులు వచ్చి శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ లాగా కాంగ్రెస్ బురిడి కొట్టించే పార్టీ కాదన్నారు అద్దంకి దయాకర్. విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో బీఆర్ఎస్ ఒకవైపు అసూయ పడుతుంటే బీజేపీ మరొక వైపు దొంగాటకాలు మొదలుపెట్టింది. నడ్డా వచ్చి తెలంగాణ అడ్డాలో గ్యారంటీలంతా గ్యారెడీలు అయిపోయినాయి అంటున్నాడు. మీలాగా బురిడీలు కొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టుగా ఎలక్షన్లు వస్తే వస్తారు, మంచి జరిగితే వచ్చి చెడు చెప్పిపోయేదానికి
బీజేపీ నాయకులు వస్తారు. మీరు మోడీ గారు, అమిత్ షా గారు కలిసి ఈ దేశాన్ని ఏం చేస్తారో తెలియదని ఆయన. మంచిర్యాల జిల్లా అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలం దొరగారిపల్లిలో తాగునీటి కొరత లేకుండా బోర్లు మంజూరు చేశారు. ఊరిలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేతలు. శాసనసభ సమావేశాల్లో నిలదీస్తామని అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి విపక్ష నేత మధుసూదనాచారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఈ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చామని, ఏడాదిలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని విమర్శించారు కేసీఆర్. అసెంబ్లీలో, మండలిలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనొద్దని ఆదేశించారు. 10 ఏళ్ల ప్రగతి, ఏడాది వైఫల్యాలను ప్రజలకు పోల్చి చెప్పాలన్నారు కేసీఆర్. ప్రజల గొంతుకై అసెంబ్లీలో సమస్యలపై పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు కేటీఆర్. దళిత, గిరిజన రైతులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. దళిత బంద్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేయలేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలపైన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు కేటీఆర్. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా గలమెత్తి కొట్లాడాలి, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచనలు చేయడం జరిగింది. దళిత బంధువులో 2వ విడత డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంలో కూడా రాష్ట్రంలోని దళిత సోదరుల తరపున మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారిని నిలదీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట కూడా చెబుతూ, రైతు బంధు, బోనస్ అంశాల్లో రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలతో పాటు లగచర్ల భూ నిర్వాసితుల అంశం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సభలో నిలదీస్తామన్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలపై కూడా ప్రశ్నిస్తామన్నారు హరీష్. శాసన మండలిలో, శాసన సభలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహాన్ని, దిశ నిర్దేశాన్ని కేసీఆర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 6 గ్యారంటీల అమలు, మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని కాంగ్రెస్ మాట తప్పిన దాని మీద పట్టుబట్టాలని శాసనసభలో చర్చించాలని మరి నిర్ణయించుకోవడం జరిగింది. 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు హరీష్ రావు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. సర్కార్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు హరీష్. మూసీ, హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని ఆరోపించారు. సంక్షేమాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేసిండు రేవంత్ రెడ్డి గారు. లగచర్ల లంబాడి బిడ్డల మీద 3rd డిగ్రీని ప్రయోగించారు. రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లు, ఇది రేవంత్ పాలన. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వచ్చి కేసీఆర్ పూర్తి చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దేశంలో అతిపెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కేసీఆర్ విజన్ కు ప్రతీక అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము అంగీకరించమని అన్నారు జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా మిగిల్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు సాధించింది అంతకన్నా ఏమీ లేదు. ఇక రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను నిలదీయాలని బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో తీర్మానించుకున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి ఈ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ సిద్ధమవుతోంది. అసెంబ్లీలోని ఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, రాజాసింగ్లు గైహాజరయ్యారు. దాదాపు 20 నుంచి 25 అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నామన్నారు బీజేఎల్పీ డిప్యూటీ లీడర్
పాయల్ శంకర్ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తామని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా, దేవాలయాలపై దాడులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించేలా 30 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు కమలం నేతలు. తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలన్నింటి మీద, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందుల మీద భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం రేపు అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నాం. మరి అదేవిధంగా శాసనసభ సమావేశాలు జరిగేటటువంటి తీరు కూడా రేపు శాసనసభ సమావేశం ఉదయం, కానీ ఇప్పటి వరకు ఎజెండా రాలేదు. అసలు ఎన్ని రోజులు సభని నిర్వహిస్తారో సభ్యులకు ముందుగా చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కనీసం వారం 10 రోజుల ముందే సభ్యులకు ఒక సమాచారం వస్తుండే. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు పెడతారు, అసలు ఏ విషయాల మీద చర్చ జరుగుతుంది, ఆ రకమైనటువంటి షెడ్యూల్ వస్తుండే. కానీ సమావేశం రేపు ఉన్నది, ఇప్పటి వరకు కూడా ఇంకా షెడ్యూల్ రాలేదు. ఎన్డీఏ సర్కార్కు రైతులంటే చిన్నచూపన్నారు కాంగ్రెస్ నేతలు. పంటలకు మద్దతు ధర కల్పించడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయిందన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు బాధాకరమన్నారు కూటమి నేతలు. ప్రధాని మోదీ సర్కారుకు రైతులంటే ద్వేషమంది కాంగ్రెస్ పార్టీ. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీచార్జి చేయించడం దారుణమని తెలిపింది. ఎంఎస్పీకి లీగల్ గ్యారంటీ కల్పించడంలో ఎన్డీఏ సర్కారుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. అదాని లాంటి బడా వ్యాపారులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసే మోదీ ప్రభుత్వం అన్నదాతలను పట్టించుకోవడం లేదని ఆరోపించింది. కనీసం రైతుల సమస్యలు వినే తీరిక కూడా ప్రధానికి లేదా అని ప్రశ్నించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రజలు నమ్మడం లేదన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే. వారు ఓటేసిన అభ్యర్థులు గెలవకపోవడంతో షాక్లో ఉన్నట్లు చెప్పారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, అందుకే ఈవీఎంలను హ్యాక్ చేస్తుందన్నారు నానా పటోలే. ఈ जो वोटिंग परसेंटेज बड़ा है 5 बजे के बाद 76 लाख वोटिंग जो बढ़ी है, इसके ऊपर हमने तुरंत ऑब्जेक्शन लिया. हम चुनाव आयोग, केंद्रीय चुनाव आयोग के पास कंप्लेंट की, राज्य के की. चुनाव आयोग ने प्रेस लेना चाहिए और सभी स्थिति को अवगत करना चाहिए. ये चुनाव आयोग की जवाबदारी रही है. मैं आपको सवाल करता हूँ, चुनाव आयोग ने लिया आपसे प्रेस कॉन्फ्रेंस किया, वो परंपरा है क्यों तोड़ी गई? सवाल हमने खड़े किए, लेकिन आप दिखाने में कम पड़ रहे हो, तो हम क्या करें उसके लिए. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయన్నారు శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. బ్యాలెట్ పేపర్లతో మాక్ పోల్ నిర్వహిస్తే అసలు నిజం తెలుస్తుందన్నారు. కూటమి నాయకత్వంపై అన్ని పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీకి బి టీంల సమాజ్వాదీ పార్టీ వ్యవహరిస్తోందన్నారు ఆదిత్య ఠాక్రే. मॉक पे पोल से कुछ बदलने वाला नहीं है, ना सरकार के जो नतीजे या ईवीएम ने दिया हुआ मैंडेट है वो बदलने वाला है, ना सीईसी ने दिया हुआ मैंडेट बदलने वाला है. लेकिन ये तो पता चलेगा कि सत्य क्या है. ये देश सत्यमेव जयते पे चलता है, सत्तामेव जयते पे नहीं. सत्तामेव जयते पे चीफ इलेक्शन कमिश्नर चल रहे हैं. नहीं, कल हमने कहा था कि कल हम शपथ नहीं लेंगे. एक दिन के लिए हमने जो आंदोलन करना था वो तो किया है, लेकिन आमदार बन के, विधायक बन के आगे का जो काम होता है वो हाउस के अंदर और हाउस के बाहर. That's all for now. Stay tuned to V6 News.